ప్రేమ కలిగిన ప్రభువా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు చెప్పారు. మీరు పొందిన దెబ్బల నుండి, మీరు పొందిన గాయముల నుండి మాకు స్వస్థత కలుగుతుందని నీ వాక్యంలో రాయబడి ఉంది. మనస్సులో గాయపడిన వారు, హృదయాల్లో గాయపడిన వారు, దేహములో గాయములతో ఉన్నవారు, కృంగిపోయిన వారు, ఎమోషనల్గా సిక్ అయిన వారు, మెంటల్గా సిక్ అయిన వారు, ఫిజికల్గా సిక్ అయిన వారు, ఎన్నో రకాల విషయాలలో బలహీన పడిపోయిన వారు ఉన్నారు నాయన. ఈ ఉదయకాలం మీరు వారిని స్వస్థపరచండి. ఈ ఉదయకాలం మీరు వారిని స్వస్థపరచండి. నీ దైవీకమైన స్వస్థతను వారికి యేసు నామములో దయచేయండి. ఏ విషయంలో వారు కృంగిపోయారో ఈరోజు వారు లేవనెత్తబడుదురుగాక. ప్రభువా, వారు ఏ విషయాల్లో, ఏ మాటలు వారిని కృంగచేశాయో, ఏ పరిస్థితులు వారిని కృంగచేశాయో, ఏ స్థితిగతులు వారిని ప్రభువా బలహీనపరిచాయో, వారు ఏ యొక్క అలవాట్ల చేత ఈరోజు బంధించబడ్డారో, బానిసలయ్యారో, ప్రభువా మీరు వారిని విడిపించండి అయ్యా. నీ స్వస్థతను వారికి యేసు నామములో దయచేయండి. మీరు చెప్పారు నేను వారిని బాగు చేస్తానని. మేము కాదు వారిని బాగు చేసేది, మీరు చేస్తున్నారు కదా. మీ స్వస్థతను వారికి దయచేయండి ప్రభా. ఇప్పుడే వారికి దయచేయండి ప్రభా. వారు ఎవరెవరు ప్రభా ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితులతో కృంగిపోయి ఉన్నారో, మంచాన్న పడి ఉన్నారో, నలిగిన స్థితిలో ఉన్నారో ప్రభా మీరు వారిని ముట్టండి. మీరు ఇప్పుడే ముట్టండి. మీ స్వస్థతను దయచేయండి. మీ స్వస్థతను దయచేయండి. యేసు నామములో వారికి నీ విడుదల కలుగునుగాక, నీ స్వస్థత కలుగునుగాక. తల నుంచి అరికాలు వరకు నీ ప్రజలకు స్వస్థతను దయచేయండి. తల నుంచి అరికాలు వరకు నీ ప్రజలకు స్వస్థతను దయచేయండి ప్రభా. మీరు వారిని బాగు చేయమని అడుగుతున్నాను. ఇప్పుడే కృంగిన వారిని లేవనెత్తండి. నలిగిన వారిని బాగు చేయండి. గుండె చెదిన వారిని బాగు చేయండి. బలహీనంగా ఉన్న వారిని బాగు చేయండి. నీ స్వస్థత వారికి దయచేయండి. మరలా నీ రక్షణ ఆనందం వారిలో మీరు పుట్టించండి. నీ ఆనందం వారిలో పుట్టించండి. మరలా నీ సంతోషం వారిలో కలగ చేయండి. మరలా నీ స్వస్థత వారికి దయచేయండి. మరలా నీ యొక్క ఆనందం వారికి దయచేయండి. మరలా వారి జీవితంలో ప్రభా నూతన ఉత్తేజము రానివ్వండి యేసు నామములో. ఎందుకంటే ప్రభా ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని మీరు మార్చగలిగిన వారై ఉన్నారు. వంకరి మార్గములు తిన్నగా చేయగలిగిన వారై ఉన్నారు. వంకర పరిస్థితులన్నింటినీ సరిచేయగలిగిన వారై ఉన్నారు. మీరు బాగు చేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు వారిని బాగు చేయండి. నీ విడుదల వారికి దయచేయండి. నీ వెలుగు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ప్రజలు ఇక్కడ నుంచి వచ్చినట్టుగా కాదు, వారు విడుదల పొందిన వారిగా వెళ్ళాలి. వచ్చినట్టుగా కాదు, స్వస్థత పొందిన వారిగా వెళ్ళాలి. విడుదల పొందిన వారిగా వెళ్ళాలి. విజయాన్ని పొందిన వారిగా వెళ్ళాలి ప్రభా. ప్రార్థిస్తున్నాము. మీరు సహాయం చేయండి. యెరూషలేములో సమాధానము దయచేయండి. యూదులకు రక్షణ దయచేయండి. మారు మనసును దయచేయండి. వారి జీవితంలో నెమ్మదితో మీరు నింపండి. సార్వత్రిక సంఘాల్లో నీ సమాధానము, క్షేమాన్ని, భద్రతను దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని సంఘమంతటికి యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారా అందరూ? కేవలం మాటల్లోనే, మోకాల్లోనా? సో వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తుంది అని యెషయా గ్రంథం 3:8 ఉంది. సో మీ ముఖాలు ఒకవేళ సంతోషకరంగా లేకపోయినా దేవుని శక్తి చేత, పరిస్థితులు మార్చే దేవుని ప్రభావం చేత మీరు మార్చబడాలని నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలోను నేను అల్ఫా ఒమేగా అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాల్లో నేను ఆదియు అంతమును అని చెప్తూ ఉన్నాడు. 22వ అధ్యాయము 13వ వచనం ప్రకటనల గ్రంథంలో నేను మొదటి వాడను, కడపటి వాడను. ప్రభు చెప్తున్న మాట మీరు గమనిస్తే, నేను మొదటి వాడను, కడపటి వాడను, ఆదియు అంతము, అల్ఫయు ఒమేగయు,
దేవునికంటూ ప్రారంభం లేదు, దేవునికి అంతం లేదు. దేవుడే ప్రారంభిస్తాడు, దేవుడే ముగిస్తాడు. దేవుడు తనకు ప్రారంభం లేదు కానీ తాను ప్రారంభించాడు అన్నిటినీ. తనకు ముగింపు అనేది లేదు కానీ అన్నిటినీ ఆయన ముగింపజేస్తాడు. ప్రారంభిస్తాడు, ముగిస్తాడు. జనరేషన్స్ ప్రారంభించబడతాయి, ముగించబడతాయి. సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా చూడండి, ప్రారంభించబడుతుంది, మరలా ముగించబడుతుంది. ఏదైనా సరే ఒకటి స్టార్ట్ అవుతుంది, మరొకటి ఎండ్ అవుతుంది. అది ఎండ్ అవుతూనే దేవుడు మరొక నూతనమైనది ప్రారంభిస్తూ ఉంటాడు. సో దేవుని యొక్క వాక్యంలో మీరు గమనిస్తే ప్రభు చెప్తున్న మాట, సౌండ్ తగ్గించమ్మా, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను ప్రారంభము అంటున్నాడు ఆయన. మనలాగా ఇప్పుడు ఏం జరగబోతుందా అనే దానికోసం మనం ఆలోచించే పరిస్థితిలోను, రేపేమి చేయాలి అనే దాని గురించి ఆలోచించే పరిస్థితిలో దేవుని విధానం వేరుగా ఉంటుంది. ఆయన వంశములు పుట్టకముందే, జనరేషన్స్ అనేవి వేల తరములు ఇంకా భూమి మీదకి రాకముందే వాటిని చూశాడు, వాటిని పిలిచాడు, వాటిని దేవుడు కలగజేశాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, చూస్తారా? 48వ అధ్యాయము 12-13 వచనాలు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12-13 వచనాలు ఒక్కసారి చూద్దాం, దయచేసి చదవండి. థ్యాంక్ యూ జీసస్. వినబడతలేదు నాకు, గట్టిగా చదవాలి. వచనం సగంలో నుంచి చదువుతున్నారా, మొదటి నుంచి చదువుతున్నారా? నేనే మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా అవి నిలిచాయి, నేను పిలువగా అవి కలిగాయి, నేను సృష్టించగా అవి కలిగాను. దేవుని యొక్క ప్రారంభం మనకు బైబిల్లో సృష్టి యొక్క విధానం కనబడుతుంది. దేవుడు పిలవగా అవి కలిగాను, దేవుడు చెప్పగా అవి కలిగాను, దేవుడు మాట్లాడగా అవి కలిగాను. కలుగు అనగానే కలిగాయి. ఎందుకంటే దేవుడు కూర్చొని రాత్రి పగలు ప్లాన్ వేసుకుంటూ చేతులతో సంవత్సరాల తరబడి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన శక్తి మానవ శక్తి కాదు, ఆయన అన్నిటికంటే అతీతమైన వాడు. కనుక ఒక్క మాటతోనే దాని యొక్క ప్రారంభమును ముగింపును చూడగలిగిన వాడు. ఒక్క విషయంలోనే ఆయన దాని ముగింపును చూసి ప్రారంభించేవాడు. మనం అన్నీ కూడా స్టార్టింగ్ చూసి ముందుకెళ్తుంటాం, భవిష్యత్తు కోసం మంచి నిరీక్షణ కలిగి ఉంటాం, కానీ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడికి ఏం జరగబోతుందో ముందుగానే తెలుసు కనుక ఆయన జరగబోయేదాన్ని చూసిన తర్వాతనే ఆయన దాన్ని పిలుస్తున్నాడు, దాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, బైబిల్ మీరు తెరిచినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడింది చూడండి ఒకసారి. కొన్ని నిమిషాలు మీరు గమనించాలి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలు, దేవుడు ఎప్పుడు సృజించెను? ఆదియందు ఎవరున్నారు? మళ్ళీ చెప్పాలి గట్టిగా, ఎవరు? ఆదియందు అంటే బిగినింగ్లో, అంటే ఒక కాలము, ఒక సమయము, ఒక సందర్భము. ఆ సమయంలో ఎవరు కనబడుతున్నారు? దానికంటే ముందు దేవుడు ఉన్నాడు, దానికంటే ముందు దేవుడు ఉండి పుట్టిస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రారంభంలో మనకేం కనబడుతున్నాడు? దేవుడు. అందరూ చెప్పండి, ఆదిలో ఎవరున్నారు? కానీ ఇక్కడ మన జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో ఆదియందు దేవుడు ఉండడు. అంటే బిగినింగ్ గాడ్ ఉండడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. అంటే బిగినింగ్ దేవుడు కనబడాడు. బిగినింగ్ వారి జీవితంలో ఉద్యోగం ఉంటుంది, బిగినింగ్ వారి జీవితంలో జాబ్ ఉంటుంది, బిగినింగ్ వారి జీవితంలో బిజినెస్ ఉంటుంది, బిగినింగ్ వారి జీవితంలో ఫ్యామిలీ ఉంటుంది, బిగినింగ్ వారి జీవితాల్లో వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి. మనం నిజంగా చెప్పాలంటే చిన్న చిన్న తలనొప్పులు, నడుము నొప్పులు, కడుపులో తిప్పడాలు అలాంటివి ఏమైనా ఉంటే ప్రార్థన చేయించుకొని వస్తాం. ఒకవేళ పెద్ద సమస్యలు, పెద్ద ప్రాబ్లం, అనారోగ్య సమస్యలు అనుకోండి, డైరెక్ట్గా డాక్టర్ గారిని వెళ్ళి కన్సల్ట్ చేస్తాం. డాక్టర్ని కన్సల్ట్ చేయడం తప్పు కాదు. అంటే మన మైండ్లో దేవుడు చేయగలిగినటువంటివి ఏంటంటే చిన్నవి అన్నమాట.
పెద్ద పెద్ద దేవుడు చేయలేడు. అందుకనే మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము చాలాసార్లు మనుషులను సంప్రదిస్తాం, పెద్దవాళ్ళని సంప్రదిస్తాం. ఎందుకంటే వాళ్ళని సంప్రదించడం తప్పని కాదు, కానీ మన ఆలోచనలో మాత్రము ఈ పెద్ద వాటిని దేవుడు ఏమో డీల్ చేయలేడేమో, ఇవి మనం చేసుకోవాలేమో అనే ఒక కాన్సెప్ట్లో మనం వస్తాం. అందుకని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్లకుండా, లేక దేవునితో విచారణ చేయకుండా మనం వాటిని డీల్ చేస్తాం. చాలా మటుకు డీల్ చేసి ఇంకా వరస్ట్గా అయిపోయినాక, ఇంకా వర్స్గా అయిపోయినాక పరిస్థితులు అప్పుడు మరలా వచ్చి నిన్న మళ్ళీ అప్పుడు దేవుని దగ్గర ఏమైనా ఇన్నేళ్ల నుంచి నేను చర్చికి రాలేదా ప్రభువా, ఇన్నేళ్ల నుంచి నేను ప్రేయర్ చేయలేదా, ఇన్నేళ్ల నుంచి నేను దేవుని దగ్గరికి వెళ్ళలేదా, ఎందుకు ఇలా జరిగింది అని మళ్ళీ మనం ఎవరు నిందిస్తామో? దేవుని ఆత్మను మనం నిందిస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది ఆయన ఆది యందు ఉండేను. అంటే మన జీవితంలో దేనికైనా మొదటిగా దేవుడు ఉండాలి, విషయానికైనా దేవుడు ఉండాలి. నువ్వు కష్టములో ఉన్నా నీ ఆ కష్ట పరిస్థితిలో దేవుడే మొదటిగా ఉండాలి. నువ్వు నష్టములో ఉన్నా ఆ నష్ట పరిస్థితిలో దేవుణ్ణి మొదటిగా ఉంచగలగాలి. నువ్వు సంతోషములో ఉన్నా ఎవరు ఉండాలి అక్కడ? చెప్పండి గట్టిగా. ఆనందంలో ఉన్నా, లాభాల్లో ఉన్నా, నష్టములో ఉన్నా, పొగడ్తలు నీకున్నా, చెప్పండి దేవుడు అన్న మాట చెప్పడం కష్టమవుతుందా మీకు? గట్టి చెప్పండి. మరి ఏం దెయ్యానికి భయపడుతున్నారా? మంచిగా అన్ని విషయాలు అనుకూలించినా దేవునిలో ఉండడంగా దేవుడే మొదటిగా ఉండాలి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోయినా దేవుడు మొదట ఉండాలి. ఆలోచించ నేనే మొదటి వాడని అంటున్నాడు కదా. ఇప్పుడు మీరు ఆలోచించిన నీ జీవితంలో, నీ నిర్ణయాలలో, నీ ప్రయత్నాలలో, నీ అనుదిన కార్యక్రమాలలో మొదటిగా దేవుడు ఉన్నాడా? మొదటిగా దేవుడు ఉన్నాడా? మొదటిగా దేవుడు ఒకవేళ లేకపోతే ఈరోజు మనం ఆలోచించాలి. ఎందుకంటే అసలు మొట్టమొదటిగా ప్రారంభించిన వాడను నేనే, ప్రపంచమును నిర్మించిన వాడను మొదటిగా నేనే, దాని మీద ఉండవలసిన వాటన్నిటి సిద్ధపరిచిన వాడను నేనే. ఇప్పుడు దానిలో మనం బతుకుతున్నాం. దేవుడు సృష్టించిన ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాం, ఆ పరిసరాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవునికి ఇది కష్టమైనది ఏం కాదు. ఎంత పెద్ద పరిస్థితి అయినా అది దేవుని దగ్గర కష్టమైనది కాదు అని నువ్వు గుర్తెరగాలి ఈరోజు. అది ఎలాంటి స్థితి అయినా సరే అది దేవుని ఎదుట కష్టమైంది కాదు. దేవుడు శక్తిమంతుడు. అందుకే మనం దేవుణ్ణి మనము ఒక ట్రెడిషనల్ మైండ్తో ఆరాధన చేయడం కాదు, కానీ మన జీవితంలో ఆయనను మొదటిగా ఆయనను మనం పెట్టగలగాలి. ఉద్యోగమైనా మొదటిగా ఆయన, పెళ్ళైనా మొదటిగా ఆయన, కార్యక్రమాలు ఏది జరిగినా మొదటిగా ఆయన మన మనసులో ఉండాలి. మొదటిగా ఆయన స్థానం ఆయనకి ఇచ్చి చూడండి. చెడిపోయినాక మొత్తం పరిస్థితులు పాడైపోయిన తర్వాత అప్పుడు ఆయన దగ్గరికి రావడం కాదు. మొదటిగానే ఒకవేళ ఆయన దగ్గరకు రాగలిగి ఉంటే పరిస్థితులు చాలా అద్భుతంగా మార్చబడి ఉండేవి. హల్లెలూయా. సో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మీ అందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైన వాక్యము యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 6 వర్స్ నెంబర్ 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ ఎందుకు మొదటి వెతకండి అంటున్నాడంటే 32లో అంటున్నాడు. 32వ వచనము, అవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకేం కావాలో నీ దేవునికి తెలుసు. చెప్పండి గట్టిగా, నాకేం కావాలో నా తండ్రికి తెలుసు. చెప్పండి గట్టిగా, నీకేం కావాలి? నీకు కావాల్సింది ఇప్పుడు ప్రస్తుతానికి ఏముంది, లేక ఇక ముందు ఏం అవసరం ఉందో అది ఆయనకు తెలుసు. చెప్పాలి గట్టిగా. తెలవదు అన్న వారి దగ్గర ప్రాబ్లం, కానీ తెలుసు అన్నాక ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి? నీకు ఏమి కావాలో అది ఆయనకు తెలుసు. దాన్ని ఎలా ఇవ్వాలో అది ఆయనకు తెలుసు. దాన్ని ఎలా డీల్ చేయాలో అది ఆయనకు తెలుసు. దాన్ని ఎలా మార్చాలో అది ఆయనకు తెలుసు. దాన్ని ఎప్పుడు ఎట్లా మన జీవితాల్లోకి ప్రవేశపెట్టాలో ఆయనకు తెలుసు. కాబట్టి తెలిసిన వాని దగ్గరికి మనం వెళ్తే మంచిదా, తెలవని వాడి దగ్గరికి వెళ్తే మంచిదా? మీరే చెప్పండి గడిగా. ఇప్పుడు ఏదన్నా ఒక లీగల్ కేసు వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తారు? లాయర్ దగ్గరికి వెళ్తారు.
లీగల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరన్నా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లాయర్స్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి స్టడీ వాళ్ళు ఆల్రెడీ చేశారు. వాళ్ళ దగ్గర సమాచారం ఉంది, వాళ్ళు మనకు గైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే మానవాళికి సంబంధించినది ఏదైనా సరే దేవునికి తెలవంది ఏదైనా ఉన్నదా? నీ కుటుంబానికి సంబంధించింది ఏదైనా సరే దేవుడు దాన్ని పరిష్కరించలేనిది ఏదైనా దేవుని దగ్గర ఉన్నదా? లేదు కదా, ఆయనకు తెలుసు కదా. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మొదటిగా మీరు చెప్పండి గడిగా. మొదటిగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఆయన దగ్గరికి మొదటిగా వెళ్ళాలి. ఎందుకంటే మొదట అంటే అన్నిటికంటే ముందు, నెక్స్ట్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ కాదు. అవకాశం ఉంటే, వీలైతే, చూద్దాంలే, టైం కుదిరితే, లేకపోతే పని అయిపోతే, ఒకవేళ తొందరగా అవుతే చూస్తా అంటే ఇవన్నిటిని ఏంటంటే ఆయనను తీసుకొని వెళ్ళి 4, 5, 6, 7 స్థానంలో ఆయన్ని పెట్టడం. ఏవి మొదటిగా అని చెప్పి ముందుంచుకుంటావో అవే వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ. ఎందుకంటే అవి నేను డీల్ చేయలేవు. బైబిల్లో యాకోబు రాహేలును చాలా ప్రేమించాడు. 7 సంవత్సరాలు ఆమెను ప్రేమించి ఆమెను ఆమె కోసం కొలువు చేశాడు. కొలువు చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోమని వాళ్ళ మామని అడిగితే సరే పెళ్లి చేస్తా అని చెప్పాడు. ఆయనకు బాగా ఏమంటారండి, ఆయనను మోసం చేశాడు. మోసం చేసి చిన్నమ్మాయికి బదులుగా పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి, ఎందుకంటే పెళ్లి టైంలో పెళ్లి కూతురు మొత్తం కప్పేశాడు. ఏమనంటే ఇది మా ఆచారం అన్నాడు. పెళ్ళి అయినాక తెలిసింది, అరే బాబు ఈయన పెద్దమ్మాయి చిన్నమ్మాయి కాదని. సరే నువ్వు చిన్నమ్మాయిని కోరుకున్నావు, కానీ మా దేశ ఆచార ప్రకారం పెద్దమ్మాయిని వదిలి చిన్నమ్మాయిని నీకు ఇచ్చి ఇవ్వడం ఏమంటారు ధర్మం కాదు, నీకు చిన్నమ్మాయి కావాలంటే మళ్ళీ ఇంకో 7 ఏళ్ళు కొలువు చేయిస్తా అన్నాడు. సో ఆమెను ప్రేమించాడు. 14 సంవత్సరాలు ప్రేమించి ఆమె కోసం కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు ఎక్స్ట్రా వాళ్ళ మామింట్లో ఉన్నాడు. ఇది ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆయన తిరిగి తన తండ్రి దేశానికి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ అన్న ఆయనను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, చంపడానికి వస్తున్న ఒక సమాచారం ఆయనకు వచ్చింది. చాలా భయపడిపోయాడు. ఎందుకంటే భార్యను ప్రేమించాడు, అందరు కుమారులను ప్రేమించాడు. ఆయన అందరిని ప్రేమించాడు, కానీ అందరికంటే ఎక్కువ రాహేల్ని ప్రేమించాడు. ఫస్ట్ నుంచి రాహేల్ అంటే చాలా ప్రేమ ఆయనకి. ఆ లిస్టులో మీరు గమనిస్తే ఫస్ట్ పనోళ్ళని పంపించాడు అన్నను ఎదుర్కోవడానికి, తర్వాత ఆస్తిని పంపించాడు, తర్వాత ఆ లిస్ట్ అలా వెళ్తుంది, తర్వాత పెద్ద భార్య పిల్లల్ని, పెద్ద భార్యను, తర్వాత చిన్న భార్య, లాస్ట్కి ఆయన తర్వాత నెక్స్ట్ ఉన్నది ఎవరంటే భార్య, ఆయన ప్రేమించిన భార్య. ఎవరి కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడో ఆమెను కాపాడుకుంటే బాగుంటుంది, పెద్ద ఆమె పోయినా పర్లేదు, పిల్లలు పోయినా పర్లేదు, అట్లీస్ట్ ఈమెనైనా కాపాడుకోగలుగుతారు అనుకున్నాడు కదా రాహేల్ని. కానీ తొందరగా జీవితంలో పోగొట్టుకున్నది ఎవరిని? రాహేల్ని. వాళ్ళందరూ బతికారు, ఈమెన చచ్చిపోయిన తొందరగా. కారణం ఏంటంటే మనం చాలాసార్లు దేవుణ్ణి ఏదో స్థానంలో ఉంచుతాం. చాలాసార్లు మన పరిస్థితులకు పని బాగా ఉంది, బిజీగా ఉన్నాను, సో నాకు ఇప్పుడు వీలవుతలేదు అనే కాన్సెప్ట్లో మనం దేవుని కార్యాలని దూరం ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే ఏది మొదటిగా అది బాగుంటుందని పని చేస్తావో అదే మనకు రేపొద్దున సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే దాన్ని పూర్తిగా నీ జీవితాన్ని నడిపించగలిగిన శక్తి దానికి లేదు, నిన్ను స్వస్థపరచగలిగిన శక్తి దాని దగ్గర లేదు, నీ జీవితాన్ని నడిపించగలిగినటువంటి కృప దాని దగ్గర లేదు. దేవుని దగ్గర కృప ఉంది, శక్తి ఉంది, దయ ఉంది, అనుగ్రహం ఉంది. ఏదైనా చేయగలుగుతాడు, మార్చగలుగుతాడు, పరిస్థితులను కూడా సెట్ చేయగలుగుతాడు. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడని 103వ కీర్తనలో రాయబడి ఉంది. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడని రాయబడి ఉంది. మారాను మధురంగా మార్చగలిగిన వాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగాడు. సో కాబట్టి దేవుడికి మార్చడము అసాధ్యమైనదేం కాదు. కానీ మన మనసులో మనకుండవలసిన స్థానం ఎలా ఉండాలంటే ఫస్ట్ గాడ్. ఆది యందు ఎవరున్నారు? చెప్పాలి గట్టిగా. సృష్టి కంటే ముందు ఎవరున్నారు? ఈరోజు మన జీవితంలో అన్నిటికంటే ముందు ఎవరు ఉండాలి? కానీ మనం ఆయన 3, 4, 5 స్థానాలు పెట్టకూడదు. అందుకే అన్నాడు మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి. ఒక యవనస్తుడు చదువుకున్నాడు, కొద్దిగా ఉద్యోగం కొరకు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను. చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదు. వాళ్ళు ఉన్న ఊరు నదికి అవతల వైపు ఉంది. ఆయనకు దొరికే ఉద్యోగాలన్నీ కూడా నదికి ఇంకో పక్కన ఉంటాయి, అంటే వేరే ప్రాంతానికి. సో ఆయన అక్కడి నుంచి ఆ నది అంటే వాళ్ళు ఉన్న ఏరియా నుంచి సిటీలోకి ఉద్యోగాలు దొరికే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఆయన పడవలో ప్రయాణం చేయాలి.
ఈ పడవ ప్రయాణానికి కేవు అంటారు దాన్ని, అంటే దానికి కట్టేటువంటి డబ్బులను, ఆ ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఆయన దగ్గర లేవు. చాలా తక్కువ మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆయన కనీసం ఆ పడవ ప్రయాణానికి కావాల్సిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఎన్నోసార్లు తాను కష్టపడి తన కుటుంబంలో డబ్బును ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకొని ఆ పడవ ప్రయాణానికి కావాల్సిన డబ్బులు ఖర్చు పెట్టి ఆయన అవతలకు వెళ్ళాడు, కానీ ఉద్యోగం రావడం లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఒకరోజు ఆయన అవతల పక్కకి వెళ్ళాడు, కానీ తిరిగి రావడానికి అవకాశం లేని పరిస్థితి. ఆ నది అవతల పక్కనే ఉండి ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, అక్కడే పడి దొర్లుతూ ఉన్నాడు. ఈ పడవ నడిపించేవాడు చూసి, కుర్రోడా ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అని అడిగాడు. ఆయన అన్నాడు, నేను ఇంటికి వెళ్ళాలి, పగలంతా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి దొరకలేదు, ఇప్పటికీ చాలాసార్లు ప్రయత్నం చేసి నేను ఆగిపోయాను, నా వల్ల కావట్లేదంటే, సరే నువ్వు పడవెక్కు, నీకు ఒక మాట చెప్తా అన్నాడు. పడవెక్కాడు అబ్బాయి, అతను తీసుకొని వెళ్తున్నాడు, డబ్బులు లేకపోయినా ఫ్రీగానే తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళేప్పుడు ఒక మాట అన్నాడు, సరే నీకు ఒకవేళ ఉద్యోగం వస్తే నువ్వేం చేస్తావు, నీ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఏముంటే ఉద్యోగానికి వెళ్తాను వస్తాను, డబ్బు వస్తే కొంచెం నా ఇల్లుని సెట్ చేసుకుంటాను, నా పరిస్థితులు బాగు చేసుకుంటాను, నా కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పాడు. అవునా, సరే నీకు ఒక మాట చెప్తాను, నువ్వు చర్చికి వెళ్ళే అలవాటు ఉందా అంటే ఉందన్నాడు. ప్రార్థించే అలవాటు ఉందా అంటే ఉందన్నాడు. ఒక పని చేయి, నేను నీకు 3 సూత్రాలు చెప్తాను, 3 విషయాలు చెప్తాను. ఈ 3 కనుక నీ జీవితంలో చేస్తానని నిర్ణయించుకొని నువ్వు కనుక పాటించడం ప్రారంభిస్తే దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తిమంతుడని గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఆ పడవ నడిపించేవాడు ఆ బాబుకి చెప్పిన, యవనస్తుడికి చెప్పినటువంటి 3 సూత్రాల మొదటి మాట ఏమిటంటే, నీవు ఉదయాన్నే లెగగానే మొదటి గంట దేవునికి ఇచ్చే అన్నాడట. ప్రతి దినము నువ్వు లేగానే ఫస్ట్ అవర్ బిలాంగ్స్ టు గాడ్. ఇది నాకు చెందినది కాదు, ఇది నా టైం కాదు, ఇది నా దేవునికి చెందిన సమయం. కాబట్టి ఆయనతో నేను గడపాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో కొంత సమయాన్ని నేను స్పెండ్ చేయాలి అనే నిర్ణయం నువ్వు తీసుకొని కనుక నువ్వు ప్రారంభిస్తే ఆ మిగతా దినమంతటిని దేవుడు కంట్రోల్లో తీసుకుంటాడని చెప్పాడు ఆయన. చేస్తావా అని అడిగాడు. ఓ చేస్తాను, ఇప్పుడు దాకా నాకు మెలకు వస్తే చేశాను, వీలైతే చేశాను, లేకపోతే లేదు, కానీ ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, ప్రతిరోజు ఏదేమైనా సరే మొట్టమొదటి ఆ హార్ ఎవరైతే ఆ గంట ఏదైతే ఉందో అది దేవునికి నేను ఇస్తానన్నాడు. ఇక రెండవది, వారములో మొదటి దినం దేవునికి ఇవ్వు అని అడిగాడు. వారంలో మొదటి దినం ఏంటి చెప్పండి? మండే కదా అమ్మ. వారంలో మొదటి రోజు ఏంటి? అంత సీరియస్ చూసారేంటండి? సాటర్డే గుర్తుందా? సో వారంలో మొదటి దినం ఎవరిది? దేవుంది. ప్రతిరోజు 1 గంట దేవునికి ప్రార్థించడానికి సమయమే. ప్రతి వారంలో మొదటి దినం దేవునిది కనుక అది దేవునికి ఇవ్వని అడిగాడు. ఆ దినం ఏ పనులు పెట్టుకోకు, ఎంత బిజీ అయినా ఉండు, ఎంత ఆస్తైనా సంపాదించు, ఎంత డబ్బులైనా నీకు రాని, ఎంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయినా నీకుండని, ఆ దినము దేవుని దినం అనే దాన్ని దేవునికి ప్రతిష్ఠించు, ప్రార్థించు. నీవు నీ కుటుంబంతో ఆ దినం దేవుడితో గడుపు. లోక కార్యక్రమాలు కలుపుకోవడానికో ఇంటి కార్యక్రమాలు చేసుకోవడానికి వారమంతా దేవుడు నీకు ఇచ్చాడు. ఒక్క ఆదివారం దేవుడి దినమని గుర్తుపెట్టుకో, ప్రభు దినమని గుర్తుపెట్టుకో. ఆ దినం ఏ పని చేయకుండా దేవునితో గడపడానికి నీ కుటుంబంతో నిర్ణయించుకో అని చెప్పినప్పుడు అతను అన్నాడు, ఎస్, ఈరోజు 2వ పాయింట్ కూడా నేను సిద్ధపడ్డాను. నేను ఖచ్చితంగా నా కుటుంబంతో ఏ పనులున్నా సరే ఆదివారం రోజున దేవుని సన్నిధిలో నా కుటుంబంతో నేను కూర్చుంటాను అని ఒక తీర్మానంకి ఆయన వచ్చాడు. 3వ సూత్రం ఆయనకు చెప్పింది ఏంటంటే, నీ రాబడిలో ఎంత వచ్చినా దానిలో 10వ వంతు దేవునికి మొదటిగా అన్నాడు. మనం ఏం చేస్తామంటే మన జీవితాల్లో కూడా 10వ వంతు ఇస్తాము. దాని పద్ధతి ఎలా ఉంటుందంటే, మిగిలిన దాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, వీలుని బట్టి, జరిగితే చూద్దాం, లేకుంటే లేదు, ఆ టైంలో సరిపోతే చూద్దాం, ఆ టైంలో మనకు ఒకవేళ అనుకూలంగా ఉంటే చూద్దాం అనే కాన్సెప్ట్లో మనకు వస్తాం. కానీ అన్నాడు, లేదు, మొదటిగా ఆయనకి నీ 10వ భాగాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేయి. 10% దేవుని నీ రాబడిలో ఆయనకు అప్పగించు. అదే కదా బైబిల్లో చెప్పింది. ఈ 3 సూత్రాలు ఆయన తీసుకున్నాడు. ఆ తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటికి లేచి ప్రార్థిస్తున్నాడు. ప్రతిరోజు 1 గంట దేవునితో గడపడం మొదలుపెట్టాడు. ఏది ఏమైనా సరే అని ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఆదివారం చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా ఉద్యోగం రాలేదు, కానీ నెక్స్ట్ వీక్లో అద్భుతం జరిగింది. ఆయన వెళ్ళంగానే ఒక ఉద్యోగంలో ఆయన సెట్ అయ్యాడు. కానీ ఆ ఉద్యోగంలో దేవుడు ఆయనని ఇంకా పరిస్థితులలో తీసుకుని వెళ్తూ ఉండగా చాలా ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు.
ఈరోజు మనం అందరం వాడుకునే కోల్గేట్ పేస్ట్ కంపెనీకి ఓనర్గా ఆయన తయారు చేయబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి 3 సూత్రాలు. ఏది ఏమైనా సరే దేవుణ్ణి మొదటిగా మన జీవితంలో ఉంచాలి. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ ఆ బిజినెస్ని కంటిన్యూ చేస్తుంది. వాళ్ళ ఆ ప్రిన్సిపల్స్ని వాళ్ళు బ్రేక్ చేయలేదు. చనిపోయే ముందు తండ్రి పిలిచి, నేను నేర్చుకున్న విషయాలు మీకు చెప్తూ ఉన్నాను, మీరు ఈ 3 విషయాలు మీ జీవితం నుంచి పోగొట్టుకోకండి. దేవునికి మొదటి సమయాన్ని ఇవ్వండి, దేవుడికి మొదటి దినాన్ని ఇవ్వండి, దేవునికి మొదట ఇవ్వండి. దేవునికి లాస్ట్ కాదు, దేవునికి మొదట ఇవ్వండి. అది ఆయన నేర్చుకున్నాడు, అవే బిడ్డలు నేర్పించాడు. ఈరోజు ప్రపంచంలో వాళ్ళ అనేకమైనటువంటి పరిస్థితులను మార్చగలిగేటువంటి గొప్ప స్థితిలోకి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చాడు. చిన్న విషయాలే కానీ మర్చిపోతాం, చిన్న విషయాలే కానీ పట్టించుకోం. ప్రభు ఆత్మ ఈరోజు మనతో మాట్లాడుతుంది వాక్యంలో. ఆది యందు దేవుడు మొదటిగా కనబడుతున్నాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్. అన్నిటిలో ప్రారంభములో దేవుడు మొదట. చెప్పాలి, ఎవరు మొదట? మాటలు కాదు, పనులు కాదు, దేవుడు మొదట. పాటలు మొదటిగా, ఆరాధన మొదటిగా, ప్రార్థన మొదటిగా, సంఘం మొదటిగా, దేవుని కార్యక్రమాలు మొదటిగా, విశ్వాస జీవితం మొదటిగా, భక్తి జీవితం మొదటిగా, దేవుని ప్రేమించడం మొదటిగా చేయండి. ఎప్పుడైతే నువ్వు ఆయనను మొదటిగా ఉంచుతున్నావో అప్పుడేమన్నాడు? మొదటి వాడను నేనే, కడపటి వాడను కూడా నేనే. మొదటి వాడను నేను. ఒకవేళ నువ్వు కడపటి స్థితిలో ఉన్నా, నేను మొదటి వాడను కాబట్టి నేను కడపటి వారితో ఉండి వారిని మొదటి వారిగా మార్చే పరిస్థితులకు దేవుడు వారిని తీసుకొని వస్తాడు. కొంతమంది లోకంలో వెనకబడిపోయి ఉన్నారు, ఉద్యోగంలో వెనకబడిపోయి ఉన్నారు, ఆర్థిక పరిస్థితుల్లో వెనకబడిపోయి ఉన్నారు. వారి తోటి వారితో పోల్చుకుంటే వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళతో ఉన్నటువంటి సమవయస్కులతో పోల్చుకుంటే వాళ్ళు కొన్ని విషయాలు వెనకబడిపోయి ఉన్నారు. అయితే వెనకబడిపోయిన వాడితో ఎవడు ఉండాలనుకోడు. బ్యాక్ స్లైడర్స్ ఎవరైనా ఉండాలనుకుంటారా? చెప్పండి. ఓడిపోయిన వాడితో ఎవడైనా ఉండాలనుకుంటాడా? పడిపోయిన వాడితో ఎవడైనా ఉండాలనుకుంటాడా? కనీసం వాడి బంధువు అని చెప్పుకుంటాడా? వాడు స్నేహితులని చెప్పుకుంటాడా? వాడు ఓడిపోయాడు, పడిపోయాడు, తొలగిపోయాడు, చెదిరిపోయాడు, వాడు విఫలమైపోయాడు. అనేక సార్లు వాడిని మనము నాశనానికి గుర్తుగా చూపిస్తాం, చెడిపోయిన వాడిని గుర్తుగా చూపిస్తాం. వీడు ఇలాంటోడు, వాడు అలాంటోడు, అందుకే వాని బతికి అట్లా అయిపోయిందని అంటాం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, నేను మొదటి వాడను కానీ కడపటి వానితో కూడా ఉండువాడను. తీయండి, యెషయా గ్రంథము 41:4 చదివితే మీకు అర్థమవుతుంది. బుక్ ఆఫ్ ఐజయా 41 వర్స్ నెంబర్ 4. ఎవరు చదవరేంటమ్మా? బ్రదర్ గట్టిగా చదవాలి నాకు. ఆది నుండి మానవ మిషన్లా వంశములను పిలిచిన వాడైన యెహోవానగు నేనే. నేను మొదటి వాడను. నేను మొదటి వాడనైతే మొదటిగానే ఉంటాను, కానీ కడపటి వారంట పోను, కడపటి వారిని చూడను. మనం చూడండి, కొంచెం జాబ్ సెట్ కాగానే అన్నీ బంద్ అవుతాయి, కొంచెం ఫ్యామిలీ సెట్ కాగానే ప్రార్థన. ఎక్కడ ఉండాలని మొదటిగా అప్పుడు మీరు మర్చిపోయారు. అప్పుడే మొదటిగా మీరు ఎవరితో ఉండాలి? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మొదటి పరిస్థితిలో ఎవరు ఉండాలి? చెప్పండి, ఎవరు ఉండాలి? నేను కాదు, దేవుడు ఉండాలి. ఆయన ఫస్ట్ ఉండాలి. ఆయన లాస్ట్ కాదు, లీస్ట్ కాదు. ఆయన ఫస్ట్ ఉండగలిగినప్పుడు అంటున్నాడు, నేను నీతో ఉంటాను, నిన్ను మొదటిగా తీసుకొని వస్తాను. అది దేవుని వాగ్దానం, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని శక్తి ఆ రీతిగా మన జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మొదటిగా దేవుడు. ఏదైనా సరే, మీ పక్క వాళ్ళు చెప్పండి, బ్రదర్ ఈ రోజు నుంచి అన్నిట్లో నేను మొదటిగా దేవుడు ఉంచుతున్నాను చెప్పండి. చెప్పరా? మరి మాట ఇచ్చావు వాళ్ళకి, నువ్వు వచ్చే వారం వచ్చాక అడుగుతారు వాళ్ళు. వచ్చే వారం వచ్చాక అడగండి, మీరు పోయిన వారం అన్నారు కదా మొదటిగా నేను దేవుడిని ఉంచుతున్నానని, మరి ఉంచారా దేవుడిని ఈ వారం అంతా అని మీరు వారిని అడగాలి. అడిగితే అంటాడు, నువ్వెవరన్నా అడగడానికి అని అంటారు. అప్పుడు చెప్పాలి, పోయిన వారం చెప్పా కానీ నేను. హల్లెలూయా, నువ్వు నాకు చెప్పావు కదా. సో దేవుణ్ణి మొదటిగా ఉంచగలగాలి. టైం కానీ ఏదైనా సరే అన్నిట్లో ఆయన మొదట ఉండాలి.
మొదటిగా ఆయనను వెతకాలి. ఆయనకి మొదటి స్థానం ఇవ్వడంలో తప్పేమీ లేదు. నువ్వు బాగవుతావు తప్ప చెడిపోవు. దేవునికి స్తోత్రం. దేవుడు నేను చెడగొట్టేవాడు కాదు, నిన్ను బాగు చేసి నిలబెట్టిటకు శక్తిమంతుడు ఆయన. ఇక రెండో విషయాన్ని మనం గమనిస్తే, రాజైనటువంటి హిజ్కియా బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కనబడుతుంటాడు. ఆయన 29వ అధ్యాయము 3వ వచనములో ఒక విషయాన్ని మీరు గమనించండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2 Chronicles చాప్టర్ 29 వర్స్ నెంబర్ 3 ఒకసారి చూడండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము 2వ వచనం చదవండి ఒకసారి. చదవాలి. చాలు ఇక్కడ గమనించండి. హిజ్కియా 1వ వచనంలో రాయబడి ఉంది, ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. ఎన్నేళ్ళండి ఆయన వయసు? 25 ఏళ్లలో ఒక ఆయన సీఎం అయ్యాడు అనుకుందాం, లేకపోతే రాజు అయ్యాడు అనుకుందాం. ఒకవేళ మీకే అవకాశం వస్తే ఒక మల్టీ మిలీనియర్గా మారే అవకాశం ఒకవేళ దేవుడు మీకు అనుగ్రహించి ఏం చేస్తారు మీరు? 25 ఏళ్ల వయసులో, సరే 30 ఏళ్ళు అనుకుందాం. 30 ఏళ్ల వయసులోనూ ఒక కంపెనీకి ఒక పెద్ద సీఈఓగా మార్చబడ్డావు, ఒక ఉన్నతమైన పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చావు. ఏంటి నీ ఆశ? ఇతడు రాజైన 25 ఏళ్ల వయసులో 3వ వచనం రాయబడి, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాను. తన జీవితంలో మీరు గమనించండి, చాలామంది రాజు అయ్యాడు రా నాయన, ఇంకా మనం ఆనందించాలా? నువ్వు కారు కొనుక్కున్నావు ఆనందించాలా, ఇల్లు కొనుక్కున్నావు ఆనందించాలా, నువ్వు ఇన్ని రోజులు వెతికినా మంచి జాబ్ దొరికింది ఎంజాయ్ చేయాలి అని చాలామంది ఆలోచన చేస్తారు. తప్పేమీ లేదు. కానీ అంటున్నాడు, తనకివ్వబడినటువంటి అద్భుతమైన అవకాశంలో మొదటి సంవత్సరమే మొదటి నెలలోనే దేవాలయపు తలుపులను తెరిపించాడు. అందరూ తోటి వయసులో నువ్వు మరి ఓవర్ చేస్తున్నావు బై, టూ మచ్ చేస్తున్నావు బై, నీకు ఇన్ని పనులు ఉన్నాయి, ఫస్ట్ మన పనులు చేసుకోవాలి. ఫస్ట్ ఏం పనులు చేయాలి? మన పనులు చేయాలి. చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. తర్వాత వారమైనా తర్వాత నెలైనా చూసుకోవచ్చు, ఫస్ట్ మన పనులు చేద్దాం, లేక ఫస్ట్ వాళ్ళ పనులు చేద్దాం. కానీ ఇక్కడ గమనించిన బైబిల్ చెప్తుంది, ఆయన రాజ కార్యక్రమాలను నిర్వహించేటువంటి రాజైనప్పటికీ, చుట్టుపక్కల శత్రువులు విపరీతమైన పరిస్థితుల్లో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఆయన మొట్టమొదటి కాన్సన్ట్రేట్ చేసిన విషయం ఏంటంటే దేవాలయపు తలుపులు తెరిపిద్దాం. అయితే బైబిల్ ఏం చెప్తుంది? అతడు తెరిచిన తర్వాత దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. 32వ అధ్యాయం 30 వచనం చదవండి ఒకసారి. అదే 2వ దినవృత్తాంతాలు చాప్టర్ 32 వర్స్ నెంబర్ 30. అమ్మ చదవట్లేదు గబగబా, ఎవరైనా త్వరగా చదివి సహాయం చేయండి నాకు. ఈ హిజ్కియా హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. అందరు చెప్పండి, ఏమేడట? తాను పూనుకున్న సర్వ ప్రయత్నాలలో వృద్ధి పొందాడు. ఇప్పుడు మనం ఆ మొదటిది చూడం, మనం ఏం చేస్తాము? దీవెనలు చూస్తాం. కానీ ఆ దీవెనకు వెనక ఒక హిస్టరీ ఉంది. అతడు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలకు అతను వర్ధిల్లాడు, అతని కార్యక్రమాల్లో వర్ధిల్లాడు. నేను ఒక మాట చెప్తా వినండి. మనం చాలాసార్లు, ఒకరోజు ఒక పాస్టర్ గారు చెప్పడం విన్నా నేను, దేవుడు ఒకవేళ నిన్ను ఒక మంత్రిగానో ఎమ్మెల్యేగానో, దేవుడు ఒకవేళ నిన్ను ఏదైనా ఒక రాజకీయ నాయకుడుగానో లేకపోతే ఒక గొప్ప వ్యక్తిగా ఎన్నుకున్నాను అనుకో, దేవుని ఇల్లు విడిచిపెట్టద్దు అంటాడు ఆయన. లోకంలో నువ్వు గొప్పవాడి కావచ్చు, కానీ దేవుని ఇంట్లో ఇంకా నువ్వు చిన్న బిడ్డవే కదా. దేవుని ఇల్లే కదా నీకు ఆధారం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దావీదేమన్న 122వ కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. రాజై ఉన్నప్పటికీ, రారాజై ఉన్నప్పటికీ, రాజాదిరాజు అయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, దేవుని మందిరమే నాకు సంతోషము. హల్లెలూయా.
నా సంతోషం ఉద్యోగం కాదు. ఒక 3 గంటలు 4 గంటలు ఆదివారం ప్రార్థన ఆపినంత మాత్రం నాకు వచ్చే నష్టం ఏముంది? మిగిలిన 6 దినములకు కావలసిన కృపను పొందుకునే స్థలం ఇది. మిగిలిన 6 దినములకు కావలసిన శక్తిని పొందుకునే స్థలం ఇది. కానీ చూడండి, అందుకే అతడు చేయు ప్రయత్నములన్నింటిలో ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లాడు? మొదటిగా దేవుని తలుపులు తెరిచాడు కాబట్టి. మొదటిగా మందిరపు తలుపులు తెరిచాడు కాబట్టి అంటున్నాను. మొదటిగా దేవునికి స్థలం ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు వర్ధిల్ల చేయను? నువ్వు ఆ మొదటి అనే కోల్పోయావు కదా. లాస్టో లీస్టో వెనక అవసరం ఉంటేనో ఆప్షన్లో పెట్టుకున్నావు కాబట్టి అన్ని నీకు ఆప్షన్లో దొరుకుతున్నాయి. కానీ ఈరోజు నుంచి పరిస్థితి మార్చబడాలి. మనం దేవుడు మహిమగలను గాక. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? మొదటిగా ఆయన మాటను మనము, దేవుడిది ఎలా సృష్టించాడు ఈ లోకాన్ని? ఆది అందు తెలుసా? చెప్పండి ఒకసారి. 1:1 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త. ఆది అందు వాక్యం ఉండెను. వాక్యము ఆది అందు వాక్యం ఉండెను. వాక్యం అంటే ఎవరు? ఇప్పుడు ఈ వాక్యం మాట్లాడుతుందంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఈ వాక్యం చెప్తుందంటే ఎవరు చెప్తున్నారు? ఈ వాక్యం చేయమందంటే ఎవరు చేస్తున్నారు? చెప్పండి గట్టిగా. కానీ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు, ఇది చేయి, అది చేయి అన్నప్పుడు నువ్వు ఎందుకు దాన్ని చేయకుండా వదిలేస్తున్నావు? ఆది యందు వాక్యం ఉండెను అంటే నీ జీవితంలో మొట్టమొదటిగా వాక్యము చెప్పినట్లుగా చేసేవారిగా మనం ఉండగలగాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మొదటిగా చెప్పగలిగిన పరిస్థితుల్లో మనం ఉండాలి. ఏదైనా సరే. ఒకసారి దేని యోహాను 1:1 అందరికీ, కొందరు కొత్త వారు ఉంటే వారికి తెలుస్తుంది వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి ఆజ్ఞను అందరూ తీయని, అందరు కలిసి చదువుదాం. 1వ అధ్యాయం 1వ వచనం. అందరు కలిసి చదవండి ఈ మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆ వాక్యం ఎప్పుడుంది? వాక్యము ఎప్పుడుంది? చెప్పాలి గడి. ఎప్పుడుంది? ఆది అంటే ఏంటి? ఆది అంటే మొదటేనా లాస్టా? మన జీవితంలో వాక్యం ఎప్పుడుంది? మధ్యలో ఉందా, లాస్ట్కి ఉందా? మీరే చెప్పండి. పోనీ నెంబర్ 1 to 10 అంటారు కదా. ఇప్పుడు ఈ మధ్య హోటల్స్కి వెళ్ళినా, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, ఏదైనా ప్రోగ్రామ్ చేసినా, ఏదైనా ట్రావెల్ చేసినా 1 to 10 ఏమి ఇస్తున్నారు? రేటింగ్ ఇస్తున్నారు. ఏదో ఒక రేటింగ్ ఇవ్వండి బాబు దీనిలో. 10 అంటే వరస్ట్, ఇంకా అసలు పనికి మాలింది ఇది అని అర్థం. కనీసం 3, 4, 2, 1 ఇవ్వండి అయ్యా, రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. సో మన లైఫ్లో కూడా 1 నుంచి 10లో ఎక్కడున్నాడు దేవుడు? వాక్యం మొదటిగా, వాక్యం చివరిగా కాదు. వాక్యము మళ్ళీ చెప్పండి గట్టిగా. వాక్యం మొదటిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాక్యం మీ జీవితంలో మొదటిగా ఉందా, చివరిగా ఉందా? కొన్ని మధ్యలో ఉందా? ఎన్నో నెంబర్లో ఉంది? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మీరు తీర్మానించుకొని ఒకవేళ వాక్యాన్ని మొదటిగా తేగలిగితే, అందుకే బైబిల్ ఉంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మనం అందరం ప్రభువా అని ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, చేతులు ఎత్తచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాటను నిర్లక్ష్య పెట్టి ఈ పైన చేసేటువంటి వ్యవహారాల వలన దేవుని నామానికి మహిమ రాదు. అయితే దేవుడు అన్నాడు, నువ్వు మొదటిగా దేవుని మాట చేయి. నాకు మొన్న మధ్య ఒక స్టోరీ ఒక బ్రదర్ చెప్పాడు, మంచిగా అనిపించింది, మీకు కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే మీ జీవితాల్లో దేవుడు అలాంటి దీవెనలు తీసుకొని రావాలని షేర్ చేస్తున్నాను. హలో చెప్పండి గడిగా. సో ఎంతమందికి మెక్డానల్డ్స్ తెలుసు? మెక్డానల్డ్స్ కదా, బర్గర్ మెక్డానల్డ్స్. ఓకే. డామినోస్ పిజ్జా తెలుసు కదా, మనందరం అక్కడే వెళ్ళేది. కేఎఫ్సి తెలిసి తెలనట్టుగా ఉన్నారా? తెలుసు కదా. కొందరు అత్తగారు భయపడి సైలెంట్గా ఉన్నారా? సో గమనించండి, ఈ మెక్డానల్డ్స్ కావచ్చు, కేఎఫ్సి కావచ్చు, డామినోస్ కావచ్చు, ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అమెరికన్ కంపెనీకి చెందినవి. దానిలో ఈ బిజినెస్ రన్ చేసే వాళ్ళు కూడా పేరుకి క్రైస్తవులే. అయితే వీళ్ళందరూ కూడా సండే రోజు వాళ్ళ షాప్స్ ఓపెన్ ఉంటాయి. ఎందుకంటే సాటర్డే సండే రోజే అందరికీ ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అందరూ సండే పూటనే కదా ఎక్కువ ఆర్డర్లు పెట్టుకునేది. జనరల్గా ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళేది సండే సాటర్డే రోజు. వీకెండ్ అలాగే వీక్ డేస్లో వెళ్తూ ఉంటారు, సండే రోజు వెళ్తూ ఉంటారు.
అందుకే వాళ్ళు ఎప్పుడు ఈ షాపులు క్లోజ్ చేయరు. కానీ ఒక ఆయన ఒక బ్రదర్ ఉన్నాడు, ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. అది కూడా కేఎఫ్సి లాంటిదే, దాని పేరు చిక్ ఫిల్ ఏ. సో అమెరికాలో చాలా చోట్ల అది చాలా ఫేమస్ ఒక స్నాక్ ఐటెం అనమాట. అంటే వాళ్ళు ఆ బ్రాండ్ కేఎఫ్సి లాంటి బ్రాండ్ అది కూడా. అయితే ఇతను బిలీవరే, బార్న్ అగైన్ బిలీవరే, రక్షణ పొందినటువంటి విశ్వాసి. ఇతను ఒక తీర్మానం తీసుకున్నాడు ఒకరోజు వాక్యం వింటున్నప్పుడు, ప్రభువా నువ్వు నాకు బిజినెస్ ఇచ్చావు, కానీ నేను లాభాపేక్షతో నా బిజినెస్ విషయంలో ఆదివారం రోజున నేను దాన్ని చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా, నేను ఆదివారం నేను బిజినెస్ చేయను, అలాగే ఆదివారం రోజున నా బిజినెస్ కూడా ఓపెన్ పెట్టను. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఇప్పుడు మెక్డానల్డ్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చర్చికి వెళ్తుండొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళరు కానీ వేరే వర్కర్స్ని పెట్టో వేరే మేనేజ్మెంట్ నడుస్తుంటుంది. అవునా కదా చెప్పండి? ఎందుకంటే బిజినెస్ వేరు చర్చ్ వేరు అని అంటారు. ఏమనంటే అవునా అనరా? చాలామంది అంటారు చర్చే, బిజినెస్సే, ఉద్యోగం వాళ్ళకేం తెలుసు, వాళ్ళు అలాగే చెప్తారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఆదివారం రోజున నువ్వు ఏ పని, సాటర్డే రోజు ఏ పని చేయకూడదని వాక్యం ఉంది. సో ఆ బ్రదర్ ఎందుకో సీరియస్గా తీసుకొని ఆ యొక్క కేఎఫ్సీని రన్ చేస్తున్నట్టుగానే ఇది కూడా ఒక షాప్ని, ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేసి రన్ చేస్తూ ఉన్నాడు. విషయం ఏం జరిగిందంటే కొన్ని నెలలు ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే అందరికీ సాటర్డే సండేనే ఫుల్గా ఉంటుంది, నేను సండే రోజే క్లోజ్ పెట్టాడు. సో వీక్ అంతా కూడా మందగొడిగా నడుస్తుంది, పెద్ద ఏమీ ఎక్కువ వ్యాపారం నడుస్తలేదు. కొంచెం కాలం పరీక్షించబడ్డాడట ఆయన. దేవుడు ఆయన యొక్క నమ్మకత్వాన్ని చూసి ఆయనను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. వారమంతా ఈ యొక్క బ్రాండ్స్ అందరూ సంపాదించేదానికంటే ఈ జస్ట్ 6 రోజుల్లో ఈ యొక్క చిక్ ఫిల్ అనేటువంటి కంపెనీ బ్రాండ్ సంపాదించేది దానికంటే అనేక రెట్లు ఎక్కువ అంట. హల్లెలూయా. ఏ విషయాన్ని ఆయన తీసుకున్నాడు వాక్యంలో నుంచి? దేవుని మాటను పాటించుటకు తీసుకున్నాడు. మనం ఏం చేస్తామంటే వాక్యం పాటించే దగ్గర సొంత తెలివితేటలన్నీ ఉపయోగిస్తాం. ఇది ఇలా ఉంటుంది, అట్లా వేరు ఇట్లా వేరు, ఈ సందర్భం వేరు ఆ సందర్భం వేరు. నేను అంటున్నాను, ఒకవేళ వాక్యాన్ని నువ్వు నమ్మి స్వీకరిస్తే అది నీలో కార్యసిద్ధి కలిగిస్తుంది. వాక్యాన్ని ఎలా స్వీకరించాలి? విశ్వాసంతో. చెప్పండి గడిగా. నా కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు, నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, నన్నే చేయమంటున్నాడు. నేను దీనికి వేరే ఆప్షన్ తీసుకోను, వేరే అవకాశం నేను ఎత్తుక్కోను. ఏబిసిడీలు ఎక్కడో అలా కాదు, నేను ఫస్ట్ దేవునికే ఈ వాక్యాన్ని ప్రాముఖ్యత ఇస్తా అని నిర్ణయించుకోగలిగితే దేవుడు ముందుకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. చెప్పండి గడిగా. ఒక షాప్, ఒక బ్రాంచ్, ఒక ఫ్రాంచైజీ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 100ల కొద్ది ఫ్రాంచైజీస్ వాళ్ళకు ఉన్నాయి. అందరూ గెయిన్ చేస్తున్న దానికంటే మొత్తం 3 కంపెనీలను మించిన శక్తి కంటే ఎక్కువ చిక్ ఫిల్ ఏ సంపాదిస్తుందని ఆయన చెప్పాడు. సో ఇట్ వాజ్ సో మంచి ఒక స్టోరీ వినడం జరిగింది. ఆలోచన చేద్దామండి మనం కూడా. వాక్యాన్ని కేవలం విని వెళ్ళిపోవడం కాదు. ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యం ఉంది. మీరు విని వెళ్ళిపోయి సమస్యలు మారలేదంటే కుదరదు. ఫస్ట్ మీరు వాక్యాన్ని మొదటిగా పెట్టండి, వాక్యానికి లోబడండి. దేవుడు ఏమేమి చేయమంటున్నాడో, ఎలా ఉండమంటున్నాడో వాటిని మీరు చేస్తూ మొదలు పెట్టండి. అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా మీకు వందనాలు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా మీ కార్యాలు జరిగించండి. నీ మాట శక్తివంతమైంది, నీ వాక్యము శక్తివంతమైంది.